ప్రాణం కన్నా ప్రేమించిన ఆ ప్రేమనే తెంచావుగా. ఇప్పుడు ఇష్యూ జరిగిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ నుండి కానీ లేదంటే అధికారుల నుండి కానీ మీకు మళ్ళీ ప్రొటెక్షన్ కోసము మీ అంటే భర్తను చంపిన తర్వాత మళ్ళీ మీ మీదకి వస్తారనే ఆలోచనతో మీకు ప్రొటెక్షన్ కోసం పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నాము? లేదు, వాళ్ళు అసలు పోలీసులతో చేయజలుపుకునే అవసరమైతే డబ్బులు కూడా ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉంటే మా అన్న వాళ్ళు అనుకునేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఉన్నది. 2 కోట్ల దాకా ఖర్చు పెట్టిర్రంట చంపనికి. గుడి మీద కూర్చోగానే వెనకంగా గొంతు పట్టుకుండు, కాళ్ళు చేతులు పట్టుకొని కట్టేసి ప్రైవేట్ పార్ట్ మీద తన్నెరు కొట్టిర్రు. ఇంకా మీకు అనుకుంటున్నారా ఒకవేళ బైర్ మహేష్ కానీ వాళ్ళ నవీన్ కానీ లేకపోతే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మిమ్మల్ని కూడా బెదిరించే అవకాశం ఉంది అనేది మీకు ఉంది? మాకు భయం ఉంది. మీరే చూసుకోవాలి తండ్రి. ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఇంత నిర్లక్ష్యం వహించడానికి పోలీసులు ఎందుకు పూనుకుంటారు? మాలబంటి కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు నియమిస్తామని ప్రకటించాలి. సామూహికంగా ఈ రాష్ట్రంలో మెజారిటీగా పాపులేషన్ మాది. మా పాపులేషన్ ఒకే దగ్గర భూమిపూడి మేము హంతకుల ఇళ్లను తగలబెడితే మీరు ఆపగలరా? మీ చట్టం ఆపగలదా? హాయ్, హలో, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఎక్కడ చూసినా కూడా ప్రేమ పేరుకు సంబంధించిన విషయంలో ప్రేమ పేరుతో జరుగుతున్న హత్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆ మీడియా పరువు హత్యలు అని చెప్తా ఉంది. నిజంగా పరువుకు సంబంధించిన విషయంలో పరువు హత్యలు జరగాల్సి వస్తే పరువు పోయిన వాళ్ళు దాని గురించి ఆలోచించిన వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ పరువు పోయింది అనే పేరుతో హత్యలు చేయడం, ఇది కుల హత్య అనుకోవాలా పరువు హత్య అనుకోవాలా అనేది కూడా మీడియా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వస్తున్న రోజుల్లో రోహిత్ వేముల అక్కడ ఒక కులం తక్కువ వాడడం అని చెప్పేసి యూనివర్సిటీలోకి వెళ్ళి బయటకు పంపిస్తే రోహిత్ వేముల దగ్గర మొదలుకుంటే మంతని మధుకర్ కానీ లేదంటే ఇదే జిల్లాలో ప్రణయ్ కానీ మిర్యాలగూడ ప్రణయ్ కానీ ఆగిరిపల్లి కానీ గరగపర్రు కానీ అభంగపట్నం కానీ ఎక్కడికి వెళ్ళినా కేవలం పరువు హత్యల పేరుతో దళితులని హననం చేస్తున్నటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రేమ దళితులకు పనిచేయదా? ఈరోజు ప్రేమించుకుంటున్నటువంటి వాళ్ళు కేవలం దళితులు మాత్రమే ప్రేమించకూడదా? ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఎన్నోసార్లు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఇదే కులానికి సంబంధించినటువంటి ఇదే మాల కులానికి సంబంధించినటువంటి బాల్క సుమన్ అనే వ్యక్తి ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆయన కూడా పెళ్లి చేసుకునేది ఒక గౌడమ్మ. ఆయన ఈరోజు దేవుళ్ళ దగ్గర మొదలుకుంటే మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి చేసుకునేది కూడా మతాంతర వివాహమే. ఈరోజు ప్రేమకు చిహ్నంగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు కూడా ఎంతోమందిని ప్రేమించాడు. ప్రేమ అనేది మన దేవుళ్ళు చేసిరు అని చెప్పేసి చెప్పుకుంటూనే ఈరోజు మరి అదే ప్రేమించుకుంటున్నటువంటి వ్యక్తులకు ఎందుకు మనం రక్షణగా నిలబడలేకపోతున్నాం? ఇక్కడ ప్రేమించుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గర ఎందుకు కులము మతము అని ఆ విషయాలు అడ్డం వస్తున్నాయి? ఈరోజు నేరెళ్లలో కానీ లేదంటే ఎక్కడ చూసినా కూడా కేవలం దళితులను చంపడం కోసమే మీ పరువు అడ్డం వస్తుందా? మీ పరువు అంతా కేవలం దళితులకు సంబంధించిన విషయంలో ఉంటుందా? ఈరోజు గుర్రం జాషువా లాంటి వ్యక్తులు కూడా కులానికి సంబంధించిన విషయంలో పక్కన పెట్టేసి వాళ్ళ కూతుర్ని బ్రాహ్మణునికి అయినటువంటి లవణం గారికి ఇచ్చి పెళ్లి చేసినారు. ఇట్లా ఎంతోమంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈటల రాజేందర్ కూడా ఆయన ఒక బీసీ అయి ఉండి రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రొఫెసర్ కాశీం లాంటి వాళ్ళు కూడా లేదంటే ఎంఎఫ్ గోపీనాథ్ లాంటి వాళ్ళు గొప్ప డాక్టర్లు కూడా ఈరోజు దళితులు అయినప్పటికీ అగ్రకులాల అమ్మాయిని పెళ్లి చేసుకోలేదా? స్వయంగా బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య కూడా బ్రాహ్మణ అనే విషయం మనందరికీ తెలుసు కదా. మరి ఎందుకు ఈరోజు కేవలం ఈ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళలో కూడా కేవలం పేదలు మాత్రమే హత్యకు గురవటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉన్నాయి? ఈరోజు పేర్లు లేనటువంటి వాళ్ళందరినీ పరువు పోయేది ఉంటే పరువుకు బాధ్యత వహించి నా పరువు పోతే నేను కదా దానికి బాధ్యత వహించుకొని ఈ పరువు పోయింది అని చెప్పేసి నేను కదా చచ్చిపోవాల్సింది. కానీ నా పరువు పోతే నేను ఎదుటి వాళ్ళని చంపేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇది పరువు పోతే జరిగినటువంటి హత్య కాదు, పరువు కోసం జరిగినటువంటి హత్య కాదు. ఇది పూర్తిగా కులం పేరుతో కులం తక్కువ వాడు కాబట్టి జరిగినటువంటి హత్య అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు హత్య చేయడానికి కారణం పూనుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ కూడా చేసి వీళ్ళందరూ ఆలోచన చేసుకొని వీళ్ళందరూ ప్లానింగ్ చేసుకొని ఈరోజు కులం తక్కువ వాడు కాబట్టే హత్య జరిగినప్పుడు ఇది కుల హత్య అని చెప్పాల్సినటువంటి మీడియా కూడా సిగ్గు లేకుండా ఈరోజు పరువు హత్య అని చెప్పేసి 1కి 10 సార్లు దీన్ని పరువు హత్యగా ముద్రించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ పరువు హత్య వెనుకాల జరుగుతున్నటువంటి కుల హత్యలు ఏవైతే ఉన్నాయో ఈ కుల హత్యల్ని ఖండించాల్సిన అవసరం అందరి మీద ఉంది. ఈ కుల హత్యల్ని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఈ కుల హత్యలు మరి పై వాళ్ళ మీద కూడా జరిగితే ప్రభుత్వం ఇలాగే ఊరుకుంటుందా అనే విషయాన్ని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు
సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి పరువు హత్యకు సంబంధించిన విషయంలో దాన్ని పరువు హత్య అని చెప్తున్నారు, నిజానికి కుల హత్యకు సంబంధించిన విషయంలో అసలు ఏం జరిగింది ఏంది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇష్యూ జరిగిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ నుండి కానీ లేదంటే అధికారుల నుండి కానీ మీకు మళ్ళీ ప్రొటెక్షన్ కోసము మీ అంటే భర్తను చంపిన తర్వాత మళ్ళీ మీ మీదకి వస్తారనే ఆలోచనతో మీకు ప్రొటెక్షన్ కోసం పోలీసులు కానీ చర్యలు తీసుకున్నాము? లేదు, వాళ్ళు అసలు రాలేదు. మేము చనిపోయిన నైట్ ఇంకా అక్కడ పెట్టేసి ఇక్కడికి వచ్చినాం, నైటే వచ్చినాం. మేము ముగ్గురమే ఉన్నాము, మాతో ఎవ్వరు లేరు. ఏ పోలీసులు రాలేదు, అసలు ఏమైంది అని చెప్పి కూడా కాల్ చేయలేరు. వాళ్ళని అరెస్ట్ కూడా చేయలేదు, ఇంకా వాళ్ళని దోలాడలేదు. వాళ్ళు అట్లా చేసిండ్రు. అంటే ఇప్పుడు పోలీసులకు సంబంధించిన విషయంలో అంటే ఇట్లాంటి జరిగినప్పుడు ముఖ్యంగా ఏసీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన విషయంలో తప్పకుండా చట్టం ఏం చెప్తుందని అంటే రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది అనేది చట్టం చెప్తా ఉంది. మర్డర్ జరిగిన తర్వాత అంటే పెళ్లి జరిగిన తర్వాతనే మీకు రక్షణ కల్పించాల్సినటువంటి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ మర్డర్ జరిగిన తర్వాత కూడా కనీసం మీకు మీ దగ్గర రాకపోవడము వీటన్నిటికి సంబంధించిన విషయంలో మీ తరపున అంటే మీ కుటుంబ సభ్యుల తరపున ఇప్పుడు ఎవరైతే మర్డర్ చేసారో వాళ్ళు ముందుగానే పోలీసులతో అంటే కుమ్మకయ్యరు అనే అలాంటి ఆరోపణలు మీకు అంటే వాళ్ళ దగ్గర నుండి ఏమన్నా వాళ్ళ వైపు ఉంటుంది లేదు అని అంటే పోలీసులతో చేయజలుపుకునే అవసరం అయితే డబ్బులు కూడా ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉంటే మా అన్న వాళ్ళు అనుకునేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఉన్నది. 2 కోట్ల దాకా ఖర్చు పెట్టిర్రంట చంపనికి. బైర్ మహేష్కి 5 లక్షల దాకా ఇచ్చిర్రంట, ఇంకా పోలీస్ వాళ్ళకి ఇచ్చిర్రంట. అంటే ఇప్పుడు బైరు మహేష్ పేరు ఇంతగా వినబడడానికి కారణం ఏంటి? అసలు నిజానికి ఈ చంపాలనే ఆలోచన మీ నాయనమ్మ చేసిందని ఈరోజు వార్తలు చెప్తున్నారు, లేదు అని అంటే మీ అన్నకు ఉందా, లేదంటే ఈ మధ్యలో ఉన్నటువంటి బైరు మహేష్ లాంటి ఏ వ్యక్తులే వీటిని ముందు అంటే ఈ రకంగా చంపాలనే ఆలోచనలు మీ అన్నలో పుట్టించారనుకుంటారు? అసలు ఏంటి ఈ బైరు మహేష్ అనే పేరు ఎందుకు ఇంతగా వినబడాల్సిన అవసరం వస్తుంది? మా అన్నయ్య బైర్ మహేష్తోని మాట్లాడడం అట్లా చేసి ఇట్లా వాళ్ళే ముందే ప్రిపేర్ అయ్యిర్రు. అట్లా ఇంకా బంటికి క్లోజ్ అయ్యిండు బైర్ మహేష్. బంటితో ఇంతకుముందు మాట్లాడకపోతుండే తను. మా పెళ్ళైనాక కొన్ని రోజులకి తను ఫోన్ చేయడం 1 మంత్ దాకా ఫోన్ చేసిండు కంటిన్యూగా. ఫోన్ చేస్తే బంటి ఫోన్ లిఫ్ట్ చేయలేడు. తనతో మాట్లాడాను కదా, నేను ఎందుకు లిఫ్ట్ చేయాలని. నాకు ఒకరోజు చెప్పిండు ఇట్లా ఊకే ఫోన్ చేస్తుండే ఎందుకో అని. ఆయన నాతో మాట్లాడు ఇట్లా నాకు ఆయనకు గొడవలు ఉన్నాయి అప్పట్లో అని చెప్తే సరే మరి ఎందుకు మాట్లాడ మాకు మనకు వాళ్ళకి గొడవలు ఉన్నాయి కదా, వద్దు వదిలేసే అని చెప్పి ఎత్తకు అన్న. సరే అన్నాడు. అట్లనే ఇక చేస్తూ ఉంటే ఎప్పుడో ఎత్తిండు కాల్ ఎత్తి అట్లా నార్మల్గా మాట్లాడిన తర్వాత అట్లా కాన్వర్జేషన్ మొదలయ్యి వాళ్ళకి ఇట్లా అక్కడ ల్యాండ్ ఉంది అన్నయ్య, మరి ఇట్లా మనం సగం తీసుకుందాము, అక్కడ పడబడి ఉన్నాయంటే మనం తీసుకుందాము, పైసలు వస్తాయి మనకి అవి చెప్పి నమ్మించిండు. అట్లా 1 మంత్ ఒక 20 days దాకా రోజు ఫోన్ చేయడం, రోజు పిలిపించుకోవడం, ఏదో ఒకటి ల్యాండ్ చూపించడం, పేపర్లు తెచ్చి ఇవ్వడం అట్లాంటివి చేసిండు. బంటి నమ్మి ఆయన ఏడికి పిలిస్తే ఆడికి పోవడం అట్లాంటివి జరిగినాయి. అట్లా ఇంకా రిపబ్లిక్ డే రోజు 26th మార్నింగ్ మాట్లాడుకుర్రు, ఆఫ్టర్నూన్ మాట్లాడుకుర్రు, ఇంకా ఈవినింగ్ టైంలో కూడా మాట్లాడి 5 o'clockకి మాట్లాడి ఇంకా 3 o'clockకి కూడా మాట్లాడిర్రు. ఇట్లా అన్న వచ్చేసి నువ్వు అది తాగు నేను ఇది తాగుతా అని చెప్పి ఆయన కళ్ళు తాగుతాడు. ఇంకా ఈయన ఎలాంటి మందు సిగరెట్ కళ్ళు ఏది తాగాడు. బంటి ఎలాంటి అలవాటు లేదు, ఇట్లా థమ్స్అప్ అవే తాగుతాడు. నువ్వు అది తాగుదు రా అన్న అని చెప్పి తోటలకు పిలిపించిర్రంట. పిలిపించిన తర్వాత ఇంకా ఆయన ఒక్కడే ఉండంట అక్కడ. ఈ నుంచి 5 o'clockకి బంటి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకా బైర్ మహేష్ ఆయన తాగుతుర్రు, ఇంకా మంచిగా మాట్లాడుకుంటుర్రంట. నాటుకోడి తెచ్చిండంట ఆయన, తినుకుంటూ మాట్లాడుకుంటుర్రంట. అయితే ఇంకా బైర్ మహేష్ ఉండి 3 hours దాకా 2 hours దాకా మాట్లాడుకుర్రంట వాళ్ళిద్దరే. ఇంకెవరు లేరుగా అని చెప్పి ఇక బంటి కూడా నార్మల్గా మాట్లాడుకుంటూ ఉన్న తర్వాత ఇక అక్కడ బైర్ మహేష్ నాకు వాష్రూమ్ వస్తుంది నేను వాష్రూమ్ వెళ్ళొస్తా అని చెప్పి ఇటు బయటికి వెళ్ళిండంట. బయటికి వెళ్ళంగానే అక్కడ నిలబడి ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి మా అన్నయ్య వాళ్ళకి ముందే ప్రిపేర్ చేసుకురుగా వాళ్ళు ఎక్కడనో ఉన్నారు కంపచెట్లలో, వాళ్ళు ఏడున్నారు. ముందే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళని పిలిపించిండు ఫోన్ చేసి ఇట్లా రెడీగా ఉండండి అని. ఇంకా కాసేపు మాట్లాడి వాళ్ళు వచ్చేసరికి మెసేజ్ పెట్టిరేమో, వచ్చేసరికి ఇంకా బంటి ఆల్రెడీ నేను పోతున్నా ఇంకా అని చెప్పి బైక్ ఎక్కిండు. స్కూటీ మీదకి ఎక్కేసి ఇంకా కూర్చునేసరికి అన్న నువ్వు దోలా అని చెప్పి బంటిని అన్నాడంట. బంటే తోలుదామని చెప్పి నిలబడ్డాడు. ఇంకా స్కూటీ మీద కూర్చోగానే వెనకంగా గొంతు పట్టుకుండు రాన్రా అని చెప్పి గట్టిగా అరిసిండంట. ఇంకా అరసంగానే ఇంకా అన్నయ్య వాళ్ళు అందరు వచ్చిర్రు. మా అన్నయ్య వాళ్ళు అందరు వచ్చి ఇంకా కాళ్ళు చేతులు పట్టుకొని కట్టేసి కొట్టడం, తన్నడం, గొంతు మీద కాలేసి తొక్కడం వంటివి చేసిండ్రు. ముఖం మీద మొత్తం గాయాలే ఉన్నాయి. బంటికి కొట్టిర్రు, బాగా ప్రైవేట్ పార్ట్ మీద తన్నెరు, కొట్టిర్రు, మొత్తం ఆగమాగం చేసిర్రు.
అంటే అక్కడికి పోయిన తర్వాత బైరు మహేష్ పిలిచిన తర్వాత అక్కడ నుండి మీకు ఏమైనా మెసేజ్ కానీ ఫోన్ కానీ ఏమన్నా భయంగా కానీ లేదంటే అక్కడ జరుగుతుంది ఏమైనా చెప్పడం కోసం ఏమైనా మీతో మాట్లాడిండా? అక్కడికి వెళ్ళినాక బంటి బయటికి వెళ్ళిన తర్వాత 9 o'clockకి నాకు కాల్ వచ్చిండు బైరు మహేష్ నుంచి. మరి ఆయన ఫోన్ చేస్తుండేమో అని చెప్పి బైరు మహేష్ నేను ఫోన్ ఎత్తలేదు. నార్మల్గా ఎవరి కాల్స్ నేను లిఫ్ట్ చేయను, అట్లా నేను ఫోన్ ఎత్తలేదు. ఇంకా అట్లనే ఉన్నా నేను. వస్తాడు బంటి ఖచ్చితంగా 9 o'clockకి అట్లా వస్తాడు అని చెప్పి నేను మంచిగానే ఉన్నా. ఇంకా 10 అవుతుంది, 11 అవుతుంది, రావట్లేడు. 11 అవుతుంది ఇంకా రావట్లేడు అని చెప్పి బైరు మహేష్కి నేను కాల్ చేసి ఇట్లా కాల్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేడు. 2-3 times కాల్ చేసిన నేను. లిఫ్ట్ చేయకపోయేసరికి సరే బిజీగా ఉన్నారేమో మాట్లాడుకుంటారేమో అని చెప్పి నేను సైలెంట్ అయిపోయి ఇంకా 1 అవుతుంది, 2 అవుతుంది, వస్తలేడు. ఇంకా వీళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే ఇంకా అదిలే బంటి అట్లనే నైట్ బయటకు వెళ్తాడుగా వస్తాడులే అని చెప్పిండ్రు. అయితే ఇంకొంతమంది నాకు తెలియదు అని చెప్పిండ్రు. ఇంకా 3 అవుతుంది ఇంకా రావట్లేదు అని చెప్పి నేను వదినకు ఫోన్ చేసిన, బంటి వాళ్ళ అక్కకి ఫోన్ చేసి బంటి ఇంకా రావట్లేడు వదిన, మరి ఎక్కడికి వెళ్ళిండు ఏమో, లాస్ట్ కాల్ ఆయనతో మాట్లాడిండు అని చెప్తే నెంబర్ ఇచ్చిన ఆయనది మా వదినకి. మాట్లాడు వదిన ఒకసారి, మరి ఏడున్నారో అని చెప్పి ఇస్తే నెంబరు ఆ టైంకి కాల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. కాల్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. నేను కాసేపటికి చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది. అట్లా మార్నింగ్ వరకు చేస్తూనే ఉన్నా, 6 o'clock వరకు కాల్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. వచ్చేసరికి ఇంకా 7 అవుతుంది ఇంకా రావట్లేడు బంటి. 7 అయ్యేసరికి ఇంకా మాకు పోలీస్ వాళ్ళు కాల్ చేసిండ్రు. కాల్ చేసి 6 o'clock కల్లా వస్తాడు ఖచ్చితంగా అనుకున్నాం. ఒకవేళ 3కి రాపోయినా ఎక్కడికైనా వెళ్ళిండేమో. పిన్ని వాళ్ళకి మాట్లాడా ఇంకా రాలే అని చెప్పి నేను అసలు నిద్ర కూడా పోలేదు, నైట్ నుంచి నిద్రపోలేదు. అట్లనే ఒక్కదాన్నే కూర్చొని 5 o'clock వరకు అట్లనే కూర్చుంటే ఇంకా వదిన నేను 3 o'clock నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం, వస్తాడులే అని చెప్పి. అట్లా ఇంకా నాకు భయం అవుతుంది వదిన అని చెప్తే మా పిన్ని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన నేను. పక్కనే మా పిన్ని వాళ్ళ ఇల్లు. వెళ్తే ఇంకా వస్తాడులే, వాళ్ళు కూడా నాకు వస్తాడులే ఏమవుతుంది ఎప్పుడైనా అట్లనే వెళ్తాడు కదా అని చెప్పి ధైర్యం చెప్పారు నాకు. సరే అని చెప్పి నేను మంచిగా ఉన్న తర్వాత ఇంకా 7కి అట్లా పోలీస్ వాళ్ళు కాల్ చేసిర్రు నాకు. కాల్ చేసి ఇట్లా బంటి ఎక్కడికి వెళ్ళిండమ్మా, ఇట్లా హెయిర్ కట్ ఎట్లా ఉంటుంది మీ బంటిది, ఏం షర్ట్ వేసుకుండు, ఏ బైక్ మీద వచ్చిండు అని చెప్పి అడిగితే నేను వాళ్ళకి ఆన్సర్ ఇచ్చారు. ఇంకా తర్వాత ఏమైంది సార్ అంటే వాళ్ళు నాకు చెప్పపోతే మళ్ళీ అడిగినా చెప్పలేదు. అయితే ఇంకా వాళ్ళు తర్వాత కాల్ చేస్తామమ్మా అని చెప్పి ఫోన్ కట్ చేసారు. నాకు విజయ్ అన్న ఫోన్ చేసేసరికి ఏమైందన్న నాకు ఎవరికి చెప్తలేరు అనేసరికి నువ్వు ఇట్లా చెరువు కట్ట దగ్గరికి రారా పిల్లల మరి దగ్గరికి అని అంటే నాకు అప్పటికి భయం వేసి ఫుల్ ఏడుపు వచ్చేసి నేను ఏడుస్తున్నా. ఇంకా నాకు ఎవరు చెప్పట్లేరు బంటికి ఏమైంది అని చెప్పి. ఇంకా కేసు అయిందేమో, నార్మల్గా గొడవ పెట్టుకున్నారేమో మరి ఫ్రెండ్స్ అని చెప్పి నేను అనుకున్నా, కానీ ఇంత అవుతుంది అనుకోలే. అప్పుడు ఇంకా నాకు ఎవరు చెప్పట్లే అని చెప్పి పిల్లలు మరి ఒక అతనికి ఫోన్ చేసి కనుక్కున్నా నేను. పిల్లలు మరి దగ్గరికి రా అని అంటారు అని చెప్పి కనుక్కుంటే అతను ఇంకా చెప్పిండు బంటి చనిపోయిండు అని. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత నుండి ఈ మధ్యలో ఎప్పుడన్నా మీకు అనిపించిందా మమ్మల్ని చంపేస్తారేమో అని చెప్పేసి, లేదంటే మీ అన్న చంపుతాడని ఆ రకంగా బిహేవ్ చేయడం కానీ, మీ ఇంటి చుట్టూ తిరగడం కానీ, లేదంటే మీ వాడు బంటి బయటికి వెళ్ళినప్పుడు ఆయన వెంబడబడడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి ఇంతకుముందు? ఏం జరగలేదు. వాళ్ళు 1 month నుంచి సీక్రెట్గా ప్లాన్ చేసుకుంటారు అనుకుంటా. అంటే కనీసం మీ అమ్మ నాన్నలకు సంబంధించిన విషయంలో వాళ్ళ నుండి మాట్లాడటం కానీ, మీ చుట్టాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరన్నా ఏమైనా ఈ విషయాలు చెప్పడము, వాళ్ళ ఇళ్ళలోకి పోయి రావడము, బంటి నువ్వు కలిసి మీ ఇంటికి పోయిన సందర్భాలు ఏమైనా జరిగినాయా? లేదు, మేము ఎవరింటికి వెళ్ళలేదు, ఏం చేయలేదు. అంటే మీ వాళ్ళు టచ్లో ఉన్నారా మరి? మమ్మీ ఒకతే మాట్లాడేది, ఇంటికి వచ్చేది. ఒక 3-4 times వచ్చింది మమ్మీ ఇంటికి. ఆమె ఏమైనా చెప్పిందా? మమ్మీ నన్ను తీసుకెళ్ళడానికే వచ్చింది ఇంటికి. అంటే ఈడు ఎట్లుంటావు ఏంది, మన కులం కాదు, వచ్చేసే మనం పోదాము అని చెప్పి మాట్లాడనికే వచ్చింది మమ్మీ ఇడికి. అంటే వచ్చినప్పుడు చెప్పిందా కనీసం అన్న ఈ రకం కోపంగా ఉన్నాడు, వాళ్ళు ఏమన్నా చేస్తారేమో? వాళ్ళు ఒప్పుకోరు, నువ్వు ఎన్ని రోజులు వెయిట్ చేసినా వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పింది. అప్పుడు కోపంగా ఉందని ఏం చెప్పలేదు. క్రిస్మస్ రేపు అనగా నేను మళ్ళీ పిలిచిన, మమ్మీ వదిన వాళ్ళు ఉన్నారు మాట్లాడురా అని చెప్పి ఫోన్ చేసి పిలిచేసరికి క్రిస్మస్ రేపు అనగా వచ్చి మాట్లాడింది. మా వదినతోని నాతోని మంచిగా మాట్లాడింది, అన్నీ మాట్లాడింది నాతోని. మరి ఎట్లుంటుర్రు ఏంది అని చెప్పి, వచ్చేస్తావా మరి ఏమనుకుంటున్నావు అది ఇదంటే నేను రాను మమ్మీ, మా వదిన ఉంది, మా వదిన మా మావయ్య మంచిగా చూసుకుంటారు నన్ను, నేను రాను అని చెప్పిన. సరే మా వదినతో మాట్లాడు మరి అని చెప్పి వదినతో మాట్లాడిపించిన. మా వదిన మంచిగా చెప్పింది, మాట్లాడింది. మీ అమ్మాయికి ఏం కాదు, మంచిగా చూసుకుంటాం, నా తమ్ముడు అంత దుర్మార్గుడు కాదు, చాలా మంచోడు, నీకు ఏడ దొరకడు అలాంటి అల్లుడు అని చెప్పి మాట్లాడింది. నీ బిడ్డకి ఎలాంటి హాని
జరగదు, జరిగిన రోజు నన్ను అడుగు, నేను ఆన్సర్ ఇస్తా అప్పుడు అని చెప్పి వదిన మాట్లాడింది. వదిన మాట్లాడేసరికి కొంచెం మమ్మీ కూడా మనసు ఏమైందో మారినట్టుగా మాట్లాడింది. సరే మరి మంచిగా ఉండని అన్నది. అయితే ఇంకా వదిన రిసెప్షన్ పెట్టుకోమా, మరి ఇన్ని రోజులు అవుతుంది వీళ్ళకి పెళ్ళి అయ్యి, మీ ఇంటికి రామా, మరి మాట్లాడతామో అని చెప్పిండు. అయితే మా ఇంట్లో ఒప్పుకోరమ్మా, మా ఇంట్లో చంపుతారు, మీరు మంచిగా ఉన్నారో ఏందో మంచిగా ఉండండి అని చెప్పింది. అంటే ఇప్పుడు మీ నాయనమ్మ కూడా ఇందులో ఉంది, మీ నాయనమ్మ ప్రోత్సహించడం వల్లనే, మీ నాయనమ్మ చెప్పిన ఆలోచనల వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి ఈరోజు వార్తలు వస్తున్నాయి. అంటే మీ ఇప్పుడు పోలీసులు ప్రకటించిన 3-4 పేర్లు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారు అనే అనుమానాలు ఏమైనా ఉన్నాయా దీనికి? మీ అన్నకు సపోర్ట్గా మా నాయనమ్మనే వాళ్ళని మొత్తం అట్లా చేసింది, క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చి. మా నాయనమ్మకే ఎక్కువగా ఉంటుంది క్యాస్ట్ ఫీలింగ్. వాళ్ళు ఎంత, మన కింద వాళ్ళు ఉండేది ఏంది, వాళ్ళు మాదిగోళ్ళు మాలోళ్ళు అని చెప్పి, అట్లా నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటావా అయింది, మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టేది ఉండదు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే అని చెప్పి బెదిరించడం, నన్ను కొట్టడం అట్లాంటివి చేసింది ఇంట్లో ఉన్నప్పుడు పెళ్ళిగా ముందుకు నాకు. అంటే ఇంకెవరైనా మీద అనుమానాలు పోలీసులు చెప్పిన వాళ్ళు కాకుండా? లేదు. ఓకే.